ఒక్కసారి స్క్రీన్ మీద ప్లే అవుతున్న ఈ వీడియోని చూడండి. చూసారా? ఈ వీడియో చూస్తుంటేనే నాకు బ్లడ్ బాయిల్ అయిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు దీన్ని ఆపడానికి కూడా రాలేకపోయారు. అయినా మనం రోజు పూజించే శివుణ్ణి వీళ్ళు ఇలా నీచంగా ప్రవర్తిస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి ఉక్రోషం రాలేదా? వాళ్ళు శివుడి ముందు ఇంత నీచంగా చేస్తూ వీడియో రికార్డ్ చేసి మళ్ళీ అది సోషల్ మీడియాలో ధైర్యంగా పెట్టారు, మమ్మల్ని ఎవడేం చేస్తాడని. అండ్ అదే నిజం చేసినట్టున్నారు. ఈ సొసైటీ కానీ అండ్ పోలీసులు కానీ ఎలాంటి యాక్షన్ వీళ్ళపై తీసుకోలేదు. ఇలాంటి వాళ్ళని ఇలానే వదిలేస్తే ఈ సొసైటీలో ఇంకా ఇలాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు. ఇప్పుడు మీకు ఇంకొక వీడియో చూపిస్తా, ఇది కూడా చూడండి. ఈ వీడియో చూసారా? వీళ్ళు ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నా సరే అసలు ఎవ్వరు ఎందుకు నోరు మెదపట్లేదు? ఇలాంటి చీడ పురుగులని ఎవ్వరు ఎందుకు పనిష్ చేయట్లేదు? వీళ్ళు అసలు సొసైటీకి పట్టిన క్యాన్సర్. ఇలాంటి వాళ్ళపై మనం ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే వీళ్ళు ఇదే ఛాన్స్గా తీసుకొని సొసైటీలోకి వస్తూనే ఉంటారు, ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు. ఇదే ఏ చర్చి ముందో మసీదు ముందో జరుగుంటే ఈ పాటికి వాళ్ళని చంపేసేవాళ్ళు. ఆయన మన హిందువులు ఒక్కొక్కసారి వచ్చి సనాతన ధర్మం అనడం కాదు, ఇలాంటి వాళ్ళపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటేనే మన హిందువుల ధర్మాన్ని మనం కాపాడుకోవచ్చు. ఇంత జరుగుతుంటే ఒడిశాలో ఉన్న విహెచ్పి ఆర్ఎస్ఎస్ గ్రూప్లకి ఇప్పుడు మన కళ్ళు మూసుకుపోయాయా? వీటిపై ఎందుకు ఏం స్పందించట్లేదు? అయినా మన హిందువుల్లోనే ఒక మహానుభావుడు, ఒక గొప్ప ఇన్ఫ్లుయెన్సర్, అదే మన అన్వేషణ. ఒక హిందువు అయ్యుండి హిందువుల గురించే కించపరిచి మాట్లాడుతుంటాడు. మరి ఇలాంటి నీచపు చీడ పురుగులు ఉన్నప్పుడు ఇంకా సొసైటీలో ఉన్న వేరే రిలీజియన్ వాళ్ళని మనం ఏమనగలుగుతాం? ఇలాంటి వాళ్ళని చూసుకొని సొసైటీలో ఇంకా ఇంకా నీచులు ఎక్కువైపోతున్నారు. అయినా సనాతన ధర్మం అనడం కాదు, ఒక్కసారైనా హిందువుల కోసం హిందువులు స్టాండ్ తీసుకోవాలి. వేరే రిలీజియన్ వాళ్ళకి ప్రాబ్లం వస్తే మనం వెళ్ళి సెక్యులరిజం అని మాట్లాడడం కాదు. మన హిందువులకు ప్రాబ్లం వచ్చినప్పుడు మన దేవుళ్ళని వాళ్ళు కించపరిచి మాట్లాడినప్పుడు మనం వాయిస్ రేజ్ చేయడం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఇంకొక వీడియో చూపిస్తా, ఇది చూడండి. చూసారా? ఇది ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్. అసలు ఇంతమంది కలిసి పోలీసులని ఎందుకు కొడుతున్నారు అని మీకు డౌట్ వస్తుండొచ్చు. అసలు మ్యాటర్ ఏంటంటే వాళ్ళ దర్గాని ఇల్లీగల్ ల్యాండ్పై కట్టారు. అది తీసుకోవడానికి వచ్చిన పోలీసులపై వీళ్ళందరూ తిరగపడి మా దర్గానే కూల్వడానికి వస్తారా అని ఉరికిచ్చి కొట్టారు. మరి మనలో ఎందుకు ఇలాంటి ఐకమత్యం లేదు? మనని మనం చూసి సిగ్గుపడాలి. వాళ్ళందరూ ఐకమత్యంతో కలిసి ఉండి వాళ్ళ రిలీజన్ గురించి కొట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు ఆ పని చేయలేం? ఎందుకు మనం చూసి చూడనట్టు ఇలాంటి వాళ్ళని వదిలేస్తున్నాం? గవర్నమెంట్ కూడా వాళ్ళకి వచ్చినప్పుడు రెస్పాండ్ అయ్యి మనకి వచ్చినప్పుడు ఎందుకు ఏం మాట్లాడట్లేదు? ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే మన సొసైటీ మారుతుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి.